హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, నిన్నటి వీడియోలో అయితే నేను బ్యాగ్ ప్యాకింగు ఏం చేశాను, ఎలా చేశాను చూపిస్తున్నాను కదా! సో, ఈరోజు వీడియోలో అయితే నేను ఇంకా చిన్న వీడియోనండి. ఇదైతే అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా జర్నీకి స్టార్ట్ అవ్వబోతున్నామనమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకొని, అంతా ప్యాక్ చేసేసుకొని రెడీ అవుతున్నాను. సో, ఒక బ్యాగ్‌లోనేమో వాటర్ బాటిల్స్, ఒకటేమో హ్యాండ్ బ్యాగు, ఆ చేతిలో వచ్చేసరికి కొన్ని స్నాక్స్ అలాగా పెట్టుకున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ కార్‌లో డిక్కీలో పెట్టేస్తే మళ్ళీ తీసుకోవడం కష్టం గదా! అవన్నీ గూడా కార్‌లో మన కూర్చునే దగ్గర పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టినాను. మా వాడు కూడా రెడీ అయిపోయాడు. నేను మా వాడు రెడీ అయ్యి ఎళ్తా ఉన్నాము. వాడి బ్యాగ్ వాడికిచ్చేసాను. చెప్పాను గదా! ఎవరి బ్యాగ్ వాళ్ళు ప్యాక్ చేస్తామని చెప్పేసి. సో, నా బ్యాగ్స్ అయితే ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారనమాట కిందకి కార్‌లో డిక్కీలో పెట్టడానికి. వాడి బ్యాగ్ అయితే మాత్రం వాడే క్యారీ చేస్తాడు. పెద్దగా ఏమి బరువుండదండి బ్యాగ్ అయితే. ఓన్లీ బట్టలే కాబట్టి పెద్దగా ఏమి వెయిట్ ఉండదు. వాళ్ళు క్యారీ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడైతే ఇంక నేను అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్‌గా అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము 5కి అట్లాగా. కానీ ఏంటంటే ముందు రోజు నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకా అవ్వలేదు. నేను కూడా లేవలేకపోయాను మార్నింగు. సో, 7కి అలా స్టార్ట్ అయ్యాము. ఎప్పటిలాగే ఇంట్లో ఎప్పుడు నేను ఊరికెళ్ళినా కూడా దీపారాధన చేయకుండా అసలు వెళ్ళను. సో, ఇంట్లో దీపారాధన చేసుకొని, ఆ తర్వాత ఇంట్లో వాకిట్లో అన్నీ ముగ్గు వేసుకొని ఇంక యాజ్ యూజువల్ వర్క్స్ అనమాట. ఇంకా అవన్నీ చేసేసి ఇంకా ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ అయి మాత్రం బయట చేస్తాము. ఇంతకుముందయితే ఇంట్లోనే తీసుకెళ్ళేవాళ్ళం గానీ, పిల్లలు పెద్దయిన కొద్దీ వాళ్ళు ఇష్టపడట్లేదనమాట. ఎప్పుడు చూసినా నువ్వు తెచ్చే పులిహోర, దద్దోజనం ఎవరు తింటారమ్మా? మాకొద్దు అనేవాళ్ళనమాట. ఇంక అందుకని చెప్పేసి సర్లే వాళ్ళ ఇష్టం గదా! మేము అందులో ఔట్ సైడ్ అనేది ఓన్లీ జర్నీస్‌లో మాత్రమే ఔట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకుంటాము. అందుకని చెప్పేసి నేను ఇంకా బయట బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం. సో, ఇక్కడైతే మేము మా తమిళనాడు బోర్డర్ దాటేసేసి వెళ్తున్నాము. చాలా బావుంటదండి. ఇక్కడ కొండలు, పక్క నుంచి చెట్లు, వ్యూ అనేది మార్నింగ్ టైమ్ చాలా బావుంటదనమాట. చూసారా ఎంత గ్రీనరీగా అనిపిస్తుందో. సో, ఈ ఏరియా అంతా గూడా ఇట్లాగే ఉంటుంది. మధ్య మధ్యలో కొండలు మీరు చూస్తుంటే గనక మధ్యలో కొండలు అలా కనపడుతున్నాయి కదా! చాలా వ్యూ అనేది చాలా బావుంటుందనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం మనకి వింటర్ టైమ్‌లో అయితే ఫాగ్ అలా పడతా ఉంటది. చాలా బావుంటదయితే. ఇప్పుడు మేము బయలుదేరితే మార్నింగ్ 7కి అట్లా బయలుదేరాము. ఈవినింగ్ అయ్యేతలకి మేము అక్కడికెళ్ళేసరికి 4:30-5 లేదంటే 6 దాకా అవుతుందండి. ఒక్కోసారి 10 అవర్స్ పడుతుంది. ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా వెళ్తాము. లేదంటే మధ్యలో కంపల్సరీగా లాంగ్ జర్నీస్ కాబట్టి 2-3 టైమ్స్ అనేది ఆగుతాముంటాము. పిల్లలకి స్నాక్స్ కోసం కానీ, లేదంటే మార్నింగ్ టిఫిను, బ్రేక్‌ఫాస్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చి లంచ్ ఒకటి. సో, ఇవన్నీ గూడా చేసుకొని వెళ్తాం కాబట్టి మేము కొంచెం లేట్ అవుతదనమాట. కొంచెం ఎందుకంటే లాంగ్ జర్నీ అంటే కంటిన్యూయస్‌గా కొట్టాలంటే పాపం డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బందే గదా! అందుకని జెప్పేసి మధ్య మధ్యలో ఆగుతూనే వెళ్తాము. కానీ జర్నీ అనేది మీ అందరికీ ఎంత ఇష్టమో నాకొకసారి కామెంట్ చేయండి. నేనైతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అన్నీ లాంగ్ జర్నీసే. చాలా రేర్ అనమాట. తక్కువ టైంలో మేము రీచ్ అయ్యేది. 4-5 అవర్స్ జర్నీ అంటే నాకైతే అబ్బా! 4-5 అవర్సేనా అనిపిచ్చిద్ది. సో, మిగతా అన్నీ గూడా 10-12 అవర్స్ జర్నీసే అనమాట. సో, ఇంతకుముందు బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది లాంగ్ జర్నీ అంటే. కానీ ఇప్పుడైతే చాలా విసుగొచ్చేస్తుందండి. 10 అవర్స్ జర్నీ అంటే కూర్చొని బోర్ కొట్టిద్ది. ఇంతకుముందు కార్‌లో కొంచెం ఏదన్నా సాంగ్స్ గానీ, లేదంటే జబర్దస్త్ స్కిట్స్ గానీ పెట్టుకొని చూస్తా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది గూడా కొంచెం రిపేర్ వచ్చేసింది మా కార్‌లో స్క్రీన్ వచ్చేసరికి. సో, అయ్యేతలకి ఇంక మేము అట్లాగే కాసేపు మాట్లాడుకొని నేనైతే ఫుల్లుగా నిద్రపోతాను. యాక్చువల్‌గా చెప్పాలంటే 10 అవర్స్ జర్నీలో ఒక 4-5 అవర్స్ నిద్రపోతాను. నా నిద్ర నా నిద్ర మొత్తంతా గూడా ఇట్లా తీర్చేసుకుంటా అనమాట. కార్ జర్నీలో మాత్రం పిల్లలు, మా వారు అడుగుతా ఉంటారు. ఎప్పుడు చూసి నిద్రపోతా ఉంటావు. అంత నిద్ర నీకెక్కడొచ్చిద్ది అని. నాకేమో బాగా నిద్రొచ్చిద్దనమాట. ఇంకా హ్యాపీగా పడుకుంటాను. సో, ఇదైతే మనం ఇంకంతా మా దగ్గర తిరుపతి మీద నుంచే వెళ్తామండి. తిరుపతి కొండ కనపడుతుంది గదా! ఎనకాల వ్యూ అయితే భలే బావుంటుంది. అక్కడ ఎట్లా అంటే కొంతమంది చెప్తారనమాట స్వామివారు పడుకున్నట్టుగా ఉన్నది అన్నట్టుగా చెప్తారు. సో, ఇదైతే ఆఫ్టర్‌నూన్ 3 అనమాట. సో, మధ్యలో తిన్నాము, టిఫిన్ చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసాము. యాక్చువల్‌గా మేము ఎళ్ళిన హోటల్ పేరు ఆనంద్ భవన్. ఆనంద్ భవన్‌లో ఆనందమే లేదని చెప్తున్నారు మా వారైతే. ఎందుకంటే ఏది గూడా బ్రేక్‌ఫాస్ట్ ఏది వేడిగా లేదంట. అందుకని జెప్పి అలా అంటున్నారు. సో, ఇదొచ్చేసరికి లంచ్‌కని దిగామనమాట. నార్త్ సైడ్ అండి. ఇది రెస్టారెంట్ అయితే నార్త్ వాళ్ళది. సో, ఢిల్లీ రెస్టారెంట్ అంట. చాలా బావుంది. ఒంగోలు దగ్గర ఇది. ఫుడ్డయితే మేము తీసుకుంది చాలా తక్కువే ఫుడ్డు. మేము వెళ్ళిన టయానికి
మీల్స్ ఏం లేవనమాట, అయిపోయినాయి అన్నారు. సో చూసారా నా మొహం ఎలా ఉందో, నిద్ర మత్తుగా ఉంది. అప్పుడే నిద్రపోయి లేచానమాట. కానీ జర్నీలో ఎండ మాత్రం ఆ రోజు చాలా ఎక్కువ ఉందండి. తర్వాత ఒక నెల్లూరు అలా క్రాస్ అయిన తర్వాత కొంచెం కూల్ అయింది. తర్వాత వర్షం కూడా పడింది. సో ఇక్కడ మేము వెళ్ళిన రెస్టారెంట్కి అయితే ఇలా పార్క్ ఉంది. మా అబ్బాయికి అయితే ఇంకా పార్క్ వెళ్ళాడు అంటే కోతి కొబ్బరికాయ చెప్పి ఇచ్చినట్టే అనమాట. ఇంకా ఎగురుటూలో ఆటలు, అసలు తినడానికి కూడా రాలేదు. ఫస్ట్ 3 అయిపోతుంది కదా, ఆకలి అవుతుంది కదా, రమ్మన్నా కూడా రాలేదు. ఇంకా అలా ఆడుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ ఈ బాబు అయితే ఎవరో రెస్టారెంట్లో వచ్చాడండి, వాడిని అడుగుతా ఉన్నాను. వాడు తెలుగే, ఈ మధ్య తమిళనాడులో ఉండి ఉండి మీరు తెలుగా తమిళ అని అడగడం అలవాటైపోయింది. సో వాడిని కూడా అడుగుతా ఉన్నాను, నువ్వు తెలుగా తమిళ అంటే వాడు తెలుగనే చెప్తా ఉన్నాడు. ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కానీ నాకైతే యాక్చువల్గా అర్థం కాలేదు. ఇంగా ఇక్కడైతే మా అబ్బాయి అయితే చక్కగా హ్యాపీగా ఒక 10 నిమిషాలు, పావుగంట అట్లా ఆడుకుంటా ఉన్నాడు. మా వాడికి ఇంక ఇది దొరికితే ముందు అసలు ఫుడ్ కంటే కూడా ఎక్కువ ఇదే ఆడుతా ఉంటాడనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటది ఆడుకోవటం అనేది. మేము ఉండే ప్లేస్‌లో పిల్లలు ఎవరు ఉండరు ఇక్కడ మాకు. సో అయ్యేతలకి ఇంక బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచి వర్షం పడేలాగా ఉందనమాట. సో ఇంక ఇప్పుడైతే లోపలికెళ్ళిపోయాము. రెస్టారెంట్‌లోకెళ్ళి మీల్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇంకా మీల్స్ లేవన్నారు. ఆ రోజైతే యాక్చువల్‌గా నేను ఫాస్టింగు, నేనేం తిననని చెప్పాను. సో ఇంకా అందుకని చెప్పేసి మీల్స్ లేవని చెప్పేసి ఇది నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. నేనైతే అన్ని క్లిప్స్ తీయలేదు. యాక్చువల్‌గా ఏంటంటే నాకు బయటకొచ్చినప్పుడు వీడియోస్ తీయాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంజాయ్‌మెంట్‌ని ఎంజాయ్ చేయలేననమాట. ఎంతసేపటికి ఫోన్ పట్టుకొని తిరుగుతా ఉంటే నాకు ఒకలాగా అనిపిస్తా ఉంటది. సో అక్కడైతే మేము నూడిల్స్ తినేసేసి, సారీ నేను తినలేదండి, మా బాబు మా వారు తిన్నారు. నేనైతే జ్యూస్ తాగేసేసి ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వంగానే ఫుల్ వర్షం పడతా ఉంది. బావుంది. సో అది కూడా చిన్న క్లిప్ తీశారనమాట. మా వాడికి అక్కడ రెస్టారెంట్‌లో బెలూన్స్ దొరికినాయి. ఇంక మా వాడు ఇంకా ఆడతా ఉన్నాడు. వీడియోలో చూస్తున్నారు కదా, డాన్స్ ఏస్తన్నాడనమాట. నాకేమో నిద్రమత్తు, ఆ మంపు అనేది ఇంకా తగ్గలేదనమాట. మొహం చూసారా ఎంత డల్‌గా అనిపిస్తుందో. సో ఇదైతే మా చిన్న వ్లాగ్ అండి, ట్రావెలింగ్ వ్లాగు. మీకు గనుక వీడియో నచ్చిందనుకుంటే గనుక కంపల్సరీగా మన వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి షేర్ చేసే అంత ఇంపార్టెంట్ వీడియో కూడా ఏం కాదు. జస్ట్ నేను నా ట్రావెలింగ్ అనేది పెడదామని చెప్పాను. సో ఈ తర్వాత అయితే నేను మ్యారేజ్‌కి వెళ్ళానండి. అక్కడైతే క్లిప్స్ అయితే ఏం చేయలేదు. మ్యారేజ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి అయితే నేను వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తాను. నాకు చేతనంతలో అంటే అక్కడ వరకే తీసా గానీ ఇంకా ఆ తర్వాత అయితే తీయలేదు. సో ఇక్కడ మేము వెళ్ళిన రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మేము అక్కడికెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి 5:30 అయిపోయిందండి మేము రీచ్ అయిన ప్లేస్‌కి. ఆ తర్వాత ఇట్లాగా హోటల్‌లో రూమ్ బుక్ చేశారు. సో హోటల్‌లో రూమ్ తీసుకొని, అక్కడ మాకెవరు రిలేటివ్స్ లేరనమాట. సో అందుకని చెప్పేసి హోటల్‌లో రూమ్ బుక్ చేస్తే, సో అందరూ బయటికెళ్ళిపోయారని చెప్పి నేను గబగబా వీడియో తీసుకుంటా ఉన్నాను. ఫ్రెష్ అయిపోయి వీడియో తీస్తా ఉన్నాననమాట. రూమ్ అయితే చాలా బాగుంది. సో చాలా కంఫర్ట్‌గా కూడా అనిపించిందనమాట. ఇంకా మా రిలేటివ్స్ అందరూ వస్తారని చెప్పేసి ఒక రూమ్ తీసుకున్నాము. సో ఇదండి ఈరోజైతే వీడియో. వీడియో నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం